కారాగారంలో 6 బిడ్డల ఆర్తనాదాలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. దేవకి 7వ గర్భం దాల్చిన గత జ్ఞాపకాలు ఆ దంపతులను వెంటాడుతూనే ఉన్నాయి. దేవకి, ఏమైంది? శాంతించు. ఆ కంసుని క్రూరత్వం, ఆ భయంకర దృశ్యాలు నా గుండెను నిరంతరం పీడిస్తున్నాయి. ఈ 7వ బిడ్డ విషయంలో కూడా అదే భయం నన్ను వెంటాడుతోంది. కాని తెలియని ఏదో అద్భుత శక్తిని నా గర్భంలో నేను అనుభూతి చెందుతున్నాను. ఈ బిడ్డ సామాన్యుడిలా నాకు అనిపించడం లేదు. జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం హసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేహం 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 భజేహం. ప్రభూ, మీ సేవకై సిద్ధముగా ఉన్నాను. యోగమాయ. దేవకీ గర్భంలో ఉన్నది నా అంశ అయిన ఆదిశేషుడు. వసుదేవుని మరో భార్య అయిన రోహిణి కంసుని భయంతో గోకులంలో నందమహారాజు ఇంట ఆశ్రయం పొందుతున్నది. నీవిప్పుడు దేవకీ గర్భము నుండి ఆ శిశువును ఆకర్షించి రోహిణి గర్భమునందు సురక్షితముగా ప్రవేశపెట్టు. ఆ పిదప నీవు నందమహారాజు భార్య అయిన యశోదకు కుమార్తెగా నా చెల్లెలుగా జన్మించు. ప్రభూ, మీ ఆజ్ఞ శిరసావహించాను. కాని దేవకీ గర్భము నుండి ఆదిశేషుని ఆకర్షించుట అత్యంత కఠినమైన కార్యం. నేను ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలనో లేదో నాకు సందేహంగా ఉంది. నీవు నా శక్తి స్వరూపిణివి. నా నుండి శక్తిని స్వీకరించు. అప్పుడు నీవు ఈ కార్యాన్ని సులభముగా నెరవేర్చగలవు. ఇకపై భూలోకమున మానవులు నిన్ను అనేక నామములతో పూజిస్తారు. దుర్గా, భద్రకాళి, వైష్ణవి, చండిక, శారద, ఇంకా మరెన్నో నామములతో నీవు కీర్తింపబడతావు. హే భగవంతుడా, ఆ పీడకల నిజమైందా? నా గర్భం తేలికగా అనిపిస్తుంది. నా బిడ్డ అమ్మా దేవి. రోహిణి, గర్భస్రావం జరిగిందన్న నీ ఆవేదన సత్యమే. కాని చింతించకు. నేను దేవకీ గర్భంలో ఉన్న శిశువును ఆకర్షించి నీ గర్భంలో ఉన్న శిశువు స్థానంలో ప్రవేశపెడుతున్నాను.
ఇది ఆ శ్రీహరి సంకల్పం. ప్రభు, నా గర్భం ఖాళీ అయిపోయింది. కనీసం ఆ బిడ్డ ముఖం చూసే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది. ఈ విషయం నేను వెంటనే కంస మహారాజునికి తెలియచేయాలి. మహారాజా, కారాగారం నుండి వార్త. దేవకికి గర్భస్రావం జరిగింది. దేవకి గర్భస్రావం అయిందన్న మాట నిజమేనా? పాపం దేవకీదేవి. ఆ కంసుని చెరలో ఎన్ని కష్టాలు. 7వ బిడ్డ కూడా దక్కలేదట. వింటుంటేనే గుండె తరుక్కుపోతోంది. అంతా విధిలిఖితం. ఆ దైవ సంకల్పం ఏమిటో ఏ విధి అండి? ఆ వంశానికి పట్టిన శని ఆ కంసుడు. విన్నారా? రాజకుటుంబంలో మళ్ళీ అశుభం. అవును, విన్నాను. ఆ చెరసాలలో ఆ తల్లి ఎంత వేదన పడుతోందో. ఈ 7వ బిడ్డ గర్భంలోనే పోయాడట. గర్భం పోయిందా, లేక ఆ కంసుడే ఏదో మాయ చేసి పోయేలా చేశాడా? నగరంలో అనుకుంటున్న మాటలు విన్నావా? కారాగారంలో జరిగిన దాని గురించి. నోరు మోయ్! మనకెందుకు? మన ప్రభు వింటే మన తలలుండవు. లోకానికి అది గర్భస్రావం, కానీ అది దైవ సంకల్పం. కొంతకాలానికి సకల లోకాధారుడైన శ్రీహరి వసుదేవుని హృదయంలో ప్రవేశించాడు. దేవకి, ఇక దుఃఖాన్ని విడిచిపెట్టు. మనము ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. జరగబోయే అద్భుతం కోసం సిద్ధంగా ఉండు. ఆ ఆకాశవాణి చెప్పినట్లుగానే మన ఆరాధ్య దేవుడైన శ్రీహరే మన 8వ బిడ్డగా రాబోతున్నాడు. ఆ భగవంతుని స్వీకరించడానికి నీ హృదయాన్నే సిద్ధం చేసుకో. నీ గర్భం ఇక సామాన్యమైనది కాదు. అది సాక్షాత్తు ఆ పరమపురుషుని నివాస స్థానంగా, పవిత్రగా ధామంగా మారబోతుంది. ప్రభు, మీ మాటతో నా గుండె బరువు తగ్గిపోయింది. ఆ పరమాత్ముని రాక కోసం నేను ఆతృతగా వేచి చూస్తున్నాను. ఏమిటి ఈ వింత ప్రకాశం? కారాగార చీకటిని కూడా మింగేస్తున్న ఈ తేజస్సు. ఖచ్చితంగా నా ప్రాణహరి ఆ విష్ణువు దేవకీ గర్భంలో ప్రవేశించాడు. దేవకి ఇంతకు ముందెన్నడూ ఇంత ఆనందంగా, ఇంత తేజోవంతంగా కనిపించలేదు. నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యకపోతే ఆ విష్ణు నన్ను తప్పక సంహరిస్తాడు. అవును, ఆ విష్ణువు నిన్ను తప్పక సంహరిస్తాడు. అతనికి మరణం లేదు,
అటువంటి వాడితో వైరం కేవలం మూర్ఖత్వం. మూర్ఖత్వమా? పిరికితనమను. శత్రువు పుట్టక ముందే తల్లిని చంపేస్తే పీడా పోతుంది. దేవకిని ఇప్పుడే అంతం చేయి. వద్దు. ఆమె స్త్రీ, నీ సోదరి, పైగా గర్భవతి. ఈ స్థితిలో ఆమెను చంపితే నీ కీర్తి, నీ ఆయుష్, నీ ధర్మం అన్నీ బూడిదలో కలుస్తాయి. లోకం నిన్ను చూసి అసహ్యించుకుంటుంది. ప్రాణం పోయాక కీర్తి ఎవరికి కావాలి? ముందు మనం బ్రతకాలి. చంపు దేవకిని. శత్రువును గర్భంలోనే చంపడం వీరత్వం కాదు, పెరికిపంద చర్య. యుద్ధంలో నువ్వు గెలిచినా ఓడినా ఆ పోరాటం వల్ల నీ కీర్తి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. యుద్ధమా? పిచ్చివాడా? వాడు సామాన్యుడు కాదు, మాయావి. వాడు పుట్టిన తరువాత వాడిని జయించడం అసాధ్యం. చేతులారా మృత్యువుని ఆహ్వానించకు. ఇప్పుడే ముగించు. ఆపండి. యుద్ధం లేకుండా గెలవడం ఈ కంసుడికి తగదు. వాడిని పుట్టనివ్వండి. పుట్టగానే నా చేతులతోనే వాడిని అంతం చేస్తాను. నా మాటే శాసనం, నాడుగే ప్రళయం, నా నీడ చూస్తే మృత్యువుకి భయం. కానీ గుండెను మండించే ఒక్క నామం. హరిదాడి గడ్డి తాకిన శంఖ ముక్కలా కాల్చుతోంది. అతడు దగ్గర పడుతున్నాడు. సైనికుల మాటల్లో కూడా హరి అనే శాపమే వినిపిస్తోంది. పుట్టక ముందే ఖడ్గమైన మెడ చుట్టుకుంటోంది. నడిచినా హరి, ఆగినా హరి, తింటున్నా హరి, నిద్రపోయినా హరి. కంసుడు భయంతో, దేవకి ఆనందంతో ఆ పరమాత్ముని రాక కోసం వేచి చూస్తున్నారు. మృత్యువు ఒడిలో ఆ స్వామి జననం కోసం విశ్వమంతా ఎదురు చూస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. అందరికీ షేర్ చేయండి. హరే కృష్ణ.